మనమంతా ఒక్కటే, మనందరి సృష్టికర్త కూడా ఒక్కడే. ఆ సృష్టికర్తను కాకుండా బహుదైవారాధన చేసుకుంటూ ఇతరులను మొక్కుతున్నావు, నీ అంత వెధవ లేనేలేడు. ఫ్రెండ్స్, సృష్టికర్తకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి ఆయనను గుర్తించాలి. సృష్టికర్త యొక్క లక్షణాలు ఏంటంటే, పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు, మరణాన్ని ప్రసాదించేవాడే కానీ మరణించనివాడు, మనల్నందరికీ ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు కానీ ఆహారమే అవసరం లేనివాడు, ఆయన మనకి సంతానాన్ని ప్రసాదిస్తున్నాడు కానీ సంతానం లేదు, తల్లి తండ్రులు లేరు, భార్య బిడ్డలు, సంసారిక సుఖ దుఃఖాలు లేనివాడు ఆ సర్వేశ్వరుడు సృష్టికర్త అయిన అల్లాహ్. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు కానీ మనము ఆయనను చూడలేము. ఈ కంటితో మనము సూర్యున్నే చూడలేకపోతున్నాము. మరి ఆ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తను మన ఈ కంటితో చూడటం అనేది అసంభవం, జరగని పని. మరేమో కొందరు మూర్ఖులు దేవుడు ఉంటే కనిపిస్తాడు కదా, చూపించు అని అంటున్నారు. కొందరైతే ప్రవక్తను దైవ కుమారునిగా భావించి ఆరాధిస్తున్నారు. ఒకవేళ ఆ మాట గనుక ఈ ప్రకృతి విన్నట్లయితే ఆకాశం బద్దలవుతుంది, కొండలు పర్వతాలు తుత్తునియులుగా చేయబడతాయి, సముద్రాలు ఒప్పొంగుతాయి. అది ఘోరమైన అబద్ధం, భయంకరమైన మాట. దానికి ఆ మాట అన్నందుకు ఆ మాట పైనే స్థిరంగా ఉండి మరణించిన వాడికి, ఎవడైతే మరియము కుమారుడైన యేసును సర్వసృష్టికర్త అయిన దేవుడుగా భావిస్తారో, ఆ విషయంపైనే మరణిస్తారో, వారి నివాసం నరకం, వారందులో కలకాలం ఉంటారు, వారిని రక్షించేవాడు ఎవడూ లేడు. ఇది ఘోరమైన అన్యాయం. ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు ఒకడైతే నువ్వు భూమిపైకి వచ్చిన తర్వాత ఒకరిని దైవంగా నిలబెడుతున్నావు. అయినా కూడా ఆ దేవుడు నీకు ఆహారాన్ని, నిద్రను, నీరును, అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తున్నాడు. ఒకరోజు నువ్వు చనిపోబోతున్నావు, అప్పుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఇది పరీక్షాస్థలం. నువ్వు ఏది చేసినా నడుస్తుంది, నువ్వు ఏది మాట్లాడినా నడుస్తుంది, నువ్వు దేవుణ్ణి నమ్మినా నడుస్తుంది, నమ్మకపోయినా నడుస్తుంది. ఎప్పుడైతే నీ మరణం నీ దగ్గరకు సమీపిస్తుందో అప్పుడు మాత్రం నిన్ను మరణం నుంచి రక్షించేవాడు, ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క పట్టు నుంచి రక్షించేవాడు ఎవడూ లేడు. ఇది యథార్థం. సోదరులారా, మనమంతా ఒక్కటే, మనల్నందరినీ పుట్టించిన ఆ సృష్టికర్త ఒక్కడే. మనల్ని మన తల్లి గర్భంలో ఎవడైతే మనల్ని తయారు చేశాడో ఆయనకి మాత్రమే కృతజ్ఞత తెలుపుకోవడం మన బాధ్యత కాదా? సోదరులారా, ఇది మతం అనుకుంటున్నారు. మతాలు మనము కల్పించుకున్నాము, కల్పించుకొని కొట్టుకొని చస్తున్నాము. హిందూ ధర్మ గ్రంథాలు, క్రైస్తవ గ్రంథం, ముస్లింల గ్రంథం మానవులంతా ఒకే తల్లిదండ్రి సంతానమని ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ఆదం హవ్వ సంతానం, ఆదమో నామ పురుష పత్ని అవ్వావతే తదా. మరియు బైబిల్లో కూడా ఆడమ్ ఈవ్, ఆదం అవ్వ సంతానమే మీరంతా అని చెప్తున్నాయి. మరియు ఖురాన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. మానవులంతా ఆదం అవ్వ సంతానమే. కానీ మానవుడు మొద్దు నిద్రలో ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఆదం హవ్వకు పుట్టిన సంతానాన్నే దైవంగా నిలబెడుతున్నాడు. దీనికన్నా ఇంకా ఘోరమైన విషయం ఇంకేది ఏదు? దీనికన్నా తుచ్చమైన, ఘోరమైన, మహాభయంకరమైన విషయం మరొకటిది లేదు. సోదరులారా, సృష్టికర్త తాను తలుచుకుంటే ఏ తప్పైనా క్షమిస్తాడు. కానీ
ఆ ప్రళయ దినం నాడు బహుదైవారాధన, సృష్టికర్తతో పాటు భాగస్వాములుగా ఇతరులను ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడికి చేరిన తర్వాత ఆ పాపాన్ని ఎప్పటికీ క్షమించడు. అల్లా ఖురాన్లో అంటున్నాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు హిందువు అయినా, క్రైస్తవు అయినా, ముస్లిం అయినా, అల్లాయే మనల్లందరి సృష్టికర్త. అల్లాకు ఉన్న లక్షణాలు మరి ఎవరికీ లేవు. అల్లాకు ఉన్న లక్షణాలు మరి ఎవరికీ లేవు. కావాలంటే చూసుకో, ఒకవేళ ఉంటే తీసుకురా. ఏమిటి? సర్వాన్ని సృష్టిస్తున్నవాడు, అసలు ఏమీ సృష్టించలేనివాడు, ఇద్దరూ ఒక్కటేనా? నీ బుద్ధి మందగించిందా అని అల్లా అంటున్నాడు. నీవు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నావో వారు ఈ భూమిపైన ఏమి సృష్టించారయ్యా చూపించు అని అల్లా ఖురాన్లో అంటున్నాడు. నువ్వు నిజంగా సత్యం పైనే ఉంటే ఈ విషయాన్ని నిరూపించు, సాక్ష్యాధారాలతో సహా నిరూపించు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎలా నిరూపిస్తావు? అన్ని గ్రంథాలు కూడా దేవుడు ఒక్కడే, ఆయనే పుట్టుక లేనివాడు, మరణించనివాడుగా ఘోషిస్తున్నాయి. నువ్వు ఏ గ్రంథాలు చూసినా చిట్ట చివరికి చేరుకునేది అల్లా యొక్క లక్షణాల కొరకే. సోదరుడా, సమయం తగ్గిపోతుంది, రోజు రోజు నీ జీవితం కరిగిపోతుంది. ఇంకెప్పుడు తెలుసుకుంటావయ్యా? రోజు రోజు నీ దైనందిక జీవితం కరిగిపోతుంది. రోజు సమాధి వద్దరికి, రోజు మరణం దగ్గరికి సమీపిస్తున్నావు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఎవరికి పడితే వారికి దైవాలుగా నిలబెడుతున్నావు. నువ్వు నమ్మిన దైవం నిజంగా దైవమే అయితే ఏమి సృష్టించాడో చూపించు అని అల్లా ఖురాన్లో సవాలు విసురుతున్నాడు. స్వీకరించు. కనుక సోదరులారా, మనమంతా ఒక్కటే. మనల్ని పుట్టించిన ఆ సృష్టికర్త ఒక్కడే. భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, మనం పీల్చే గాలి ఒక్కటే, తినే ఆహారం ఒక్కటే. ఎవడైతే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి పంట పొలాలను పండించి మనకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడో ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. అపైవాడు, ఆ పైనున్న సర్వేశ్వరుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయన పేరే అల్లా. సోదరులారా, మారండి, తెలుసుకోండి సత్యాన్ని. సమయం చాలా తక్కువగా ఉంది. ఎప్పుడు మరణిస్తామో తెలీదు. ఎప్పుడు మనల్ని సమాధిలో పూడ్చిపెడతారో ఇంకా తెలీదు.